ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాట్లు చేసిన కార్యక్రమాలను మోదీ వీక్షించారు. దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజకీయ నేతలు హాజరయ్యారు. यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को हार्दिक स्वागत और अभिनंदन कर। माननीय प्रधानमंत्री मोदी जी, आपके सोच, आपके संपूर्ण व्यक्तित्व हम सबके लिए मनस्फूर्तिगा తెలియజేసుకుంటూ మరి అలాగే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులందరూ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రులు, ప్రధాని కూడా హాజరయ్యారు కదా, ఏంటి వివరాలు? నవీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, పలువురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు కూడా స్వాగతం పలికారు. మెగాస్టార్ కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ ఆయన నేరుగా భోగి మంటలను ముట్టించిన అనంతరం కూడా తులసి చెట్టుకు పూజ చేశారు. అదేవిధంగా గంగిరెద్దులకు సంబంధించి వారికి కొంత ఒక పట్టు వస్త్రాలను కూడా అందించడం జరిగింది. మరోవైపు ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా అటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులతో పాటు అదేవిధంగా పలువురు నేతలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా మరికొందరు హాజరయ్యడం జరిగింది. ఇక ఘనంగా కూడా సంక్రాంతి వేడుకలను అయితే కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించడం జరిగింది. అనేక మంది పారిశ్రామికవేత్తలతో పాటు ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఏ విధంగా అయితే సంక్రాంతి వేడుకలు జరుగుతాయో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో అదే స్థాయిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి సింగర్లు వాళ్ళు పాటలు పాడుతూ నృత్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నవీన్, ఈ కార్యక్రమంలో అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏమేమి జరిగాయి, ఇంకా ఈ వేడుకలు ఈ రోజు తర్వాత రేపు కూడా కొనసాగే అవకాశం ఉంటుందా? కేవలం ఒకరోజు మాత్రమే సంక్రాంతి సంబరాలను అధికారిక కిషన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు. ఆయన అధికారిక నివాసంలో ఒకరోజు పాటు కూడా భోగి మొదట నిర్వహించేందుకు కూడా వారు ఏర్పాట్లు అయితే అన్నిటి చేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కూచిపూడి నృత్యాలతో పాటు అదేవిధంగా మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు సింగర్ మంగ్లీతో పాటు సునీత, మరికొంతమంది సింగర్లు సైతం కూడా వచ్చి పాటలు పాడడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా వారి పాటలతో ఆకట్టుకోవడంతో పాటు కొన్ని నృత్యాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారంతా కూడా సంక్రాంతి సంబరాల వేడుకల్లో పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. నవీన్, సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఉన్న ప్రాముఖ్యతకు సంబంధించి కానీ అక్కడున్న మెగాస్టార్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఏం మాట్లాడారు?